హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమికి దేవునికి ప్రసాదంగా చేసే పానకము, చలిమిడి, వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చలిమిడిని ప్రిపేర్ చేసుకుందాం. చలిమిడిని రెండు రకాలుగా తయారు చేస్తాం. ఒకటి పచ్చి చలిమిడి, రెండోది పాకం పట్టి కూడా చేసుకుంటామండి. శ్రీరామనవమికి ప్రసాదంగా పచ్చి చలిమిడిని యూజ్ చేస్తామండి. 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గంటల ముందు నానబెట్టండి. నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి తడారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పిండిని జల్లించి మెత్తటి బియ్యం పిండిని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చలిమిడి తయారు చేయడానికి పొడి పిండిని కూడా వాడొచ్చండి. ప్లేట్లోని బియ్యం పిండిని కొలిచి 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం వేసి దానిలో 1/2 స్పూన్ యాలకుల పొడి, కొంచెం సాల్టు, 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలపండి. దీనిలో 1 స్పూన్ వాటర్ పోసుకుని మెత్తగా పిసికి కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మొత్తం కలిపి చలివిడి ముద్ద తయారు చేయండి. ఇలా తయారు చేసిన చలివిడి ముద్దను ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు వడపప్పు ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టండి. ఇలా నానిన పెసరపప్పు వడకట్టి ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపి 1 స్పూన్ బెల్లం ముక్క వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని దానిలో 2 గ్లాసుల వాటర్ పోయండి. దానిలో 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కలపండి. స్వీట్ సరిగ్గా సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే 1 స్పూను బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేయండి. ఇలా ఫిల్టర్ చేసిన లిక్విడ్లో 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సొంటి పొడి, కొంచెం సాల్టు, చిటికెడు పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే రుచి మారిపోతుందండి. ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక గ్లాసులోకి తీసుకోండి. దానిలో కొన్ని తులసాకులు కూడా వేయండి. ఇప్పుడు పూర్తిగా పానకం రెడీ అయ్యిందండి. ఇలా చలిమిడి, వడపప్పు, పానకం తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.